ఈ యుద్ధాలు ప్రపంచ సమాజాన్ని పాఠాలు నేర్చుకోమంటున్నాయి. యుద్ధాల వలన జరిగే నష్టాల్ని తెలుసుకోమంటున్నాయి. యుద్ధాల వల్ల ఒక ఆయుధాలే నష్టం కాదు, ఒక దేశాలకే నష్టం కాదు, మానవ సమాజం కూడా నష్టపోతుంది. యుద్ధాల వల్ల ఎంతో మంది యుద్ధం చేసే దేశాలే కాదు, యుద్ధం చేయని దేశాల్లో కూడా చాలా చాలా ఇబ్బందులు, చాలా చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రపంచ పాలకులందరూ యుద్ధాల వలన జరిగే కష్టాల్ని వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపించినా సరే ఎందుకు యుద్ధాలు ఆపట్లేదు? ఎందుకు వీళ్ళు ఈగోకి అహంకారానికి వెళ్తున్నారు? ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఎవరికీ అర్థం కావట్లేదు. ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పాలకుల్ని మనం ఓట్లేసి గెలిపిస్తాము. ప్రజాస్వామ్య దేశాల్లో పాలకుల్ని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఓట్లేసి గెలిపిస్తాము, మెజార్టీతో గెలిపిస్తాము. కానీ పాలకులు చాలా చాలా తెలుసో తెలియకో తప్పు చేస్తున్నారో తెలియదు, ప్రపంచ సమాజాన్ని అయోమయంలో పడేస్తున్నారు. యుద్ధాన్ని కోరుకుంటున్నారు, యుద్ధం ఎలా ఆపాలో తెలియట్లేదు. చిన్నవాడు బలహీనుడు ఈగోకి వెళ్తున్నాడు, బలవంతుడు ఈగోకి వెళ్తున్నారు. మానవ సమాజం ఏమైపోతుందో కానీ ఆలోచించుకోవట్లేదు. ఇప్పుడు ఒకరి వల్ల ఒక దేశ అధ్యక్షుడి ఈగోల వల్ల ప్రపంచ సమాజం ఎందుకు కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి? ఈ ప్రపంచ పాలకుల్లో కానీ ప్రజల్లో కానీ చాలా మార్పు రావాలి. యుద్ధాలు మనకి పాఠాలు నేర్పుతున్నాయి, ఆ పాఠాలని బాగా నేర్చుకోవాలి. యుద్ధాల వల్ల జరిగే నష్టాలని కష్టాలని మనము అసలు గమనించాలి, తెలుసుకోవాలి. శాంతి ఇప్పుడు వాళ్ళ ప్రజలందరూ, అమెరికా ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ ప్రపంచ ప్రజలందరూ శాంతిని కోరుకుంటున్నాడు. ఆ మహాత్ముడి గొప్పతనం ఏంటో తెలుసుకుంటున్నారు. ఇంకా తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే కొట్టినవాడు బాధపడతాడు, కొట్టించుకున్నవాడు బాధపడతాడు. ఎప్పుడైనా సరే ఒకటే ఆలోచించుకోవాలి, ఎప్పుడు ఎవ్వరము గొడవలు పడకూడదు, అందరము ప్రశాంతంగా ఉంటే మనకి అన్నీ సమకూరుతాయని, యుద్ధాలు కూడా మనకు చాలా చాలా పాఠాలు నేర్చుకోమంటున్నాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.